కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బతుకమ్మకుంట కాలనీలో ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు ఏఎస్పీ చైతన్యరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు బతుకమ్మకుంట కాలనీలో ఇంటింటికి తిరుగుతూ కాలనీలో నివాసం ఉండే వారి ఆధార్ కార్డులను తదితర పత్రాలను పరిశీలించారు. అలాగే వాహనాలకు సంబంధించిన ధృవపత్రాలు సైతం పరిశీలించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఉన్న 208 ద్విచక్ర వాహనాలు, 11 ఆటోలు, ఒక కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే అనుమానాస్పదంగా కాలనీలో నివాసం ఉన్న 7గురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ చైతన్యరెడ్డి మాట్లాడుతూ ప్రజలకు భరోసా కల్పించేందుకే ఈ కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్డన్ సెర్చ్లో 240 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు బతుకమ్మకుంటలో ఒక కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ చేశాము. మొత్తం 203 పోలీస్ ఫోర్స్ తోటి. ఇక్కడ ఇర్రెగ్యులర్ నంబర్ ప్లేట్స్, దొంగ బండ్లు ఆర్ చలాన్స్ ఉన్నవి అండ్ ఇర్రెగ్యులర్ బండ్లు అన్నీ కలిపి 210 వెహికల్స్ సీజ్ చేశాం. 2 వీలర్స్, ఆటోస్ అన్నీ కలిపి. బేసికల్లీ ఈ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రజలకి భరోసా కలిగించడం, ప్రజల సేఫ్టీ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. సో దీంట్లో 210 వెహికల్స్ సీజ్ చేశాం. సార్ ఏమైనా సస్పెక్ట్ మెంబర్స్ని కూడా ఐడెంటిఫై 7 సస్పెక్ట్ మెంబర్స్. 7 సస్పెక్ట్